భర్తకు వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన అది భార్య పట్ల క్రూరత్వం గాని ఆమె ఆత్మహత్యకు ప్రేరేపణ గాని కాబోదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. మృతురాలిని ఉద్దేశపూర్వకంగా వేధించినట్లు లేదా హింసించినట్లు నిరూపించినంత వరకు దీనిని నేరంగా పరిగణించలేమని పేర్కొంది. వివాహం జరిగిన 5 ఏళ్లలోపే 2024 మార్చి 18న అత్తవారింట్లో అనుమానాస్పద రీతిలో మరణించిన భార్య కేసులో ఐపీసీ సెక్షన్ 498A, 304B, 306 కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిపై భర్తకు ఈ సందర్భంగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసులో నిందితుడైన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. ఇందుకు మద్దతుగా కొన్ని వీడియోలు, చాట్ రికార్డులను కూడా కోర్టు ముందుంచారు. అయితే జస్టిస్ సంజీవ్ నరుల ధర్మాసనం ఈ వాదనలను పరిశీలించింది. ఒకవేళ అలాంటి సంబంధం ఉందనుకున్నప్పటికీ ఆ సంబంధాన్ని మృతురాలిని వేధించేలా లేదా హింసించేలా కొనసాగించినట్లు రుజువు చేస్తే తప్ప కేవలం వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన అది ఐపీసీ సెక్షన్ 498A కింద క్రూరత్వం గాని, సెక్షన్ 30 కింద ఆత్మహత్యకు ప్రేరేపణ గాని కాదని చట్టం స్పష్టం చేస్తోంది అని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాకుండా వివాహేతర సంబంధం అనేది ఐపీసీ సెక్షన్ 304B వరకట్న మరణం కింద నిందితుడిని దోషిగా నిర్ధారించడానికి తగిన ఆధారం కాదని కోర్టు అభిప్రాయపడింది. వేధింపులు లేదా క్రూరత్వం అనేవి వరకట్న డిమాండ్లతో ముడిపడి ఉండాలని లేదా మరణానికి కొంతకాలం ముందు జరిగిన నిరంతర మానసిక హింస అయి ఉండాలని స్పష్టం చేసింది. నిందితుడు మార్చి 2024 నుంచి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడని, దర్యాప్తు పూర్తయి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసినందున ఇకపై అతడికి నిర్బంధంలో ఉంచడం వల్ల ప్రయోజనం లేదని కోర్టు పేర్కొంది. విచారణ కూడా సమీప భవిష్యత్తులో ముగిసే అవకాశం లేదని తెలిపింది. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం గాని, నిందితుడు పారిపోయే అవకాశం గాని లేదని కోర్టు వ్యాఖ్యానించింది. బెయిల్ మంజూరు చేయడం అనేది శిక్షించడం లేదా నిరోధించడం కాదని, అది నిందితుడి హక్కు అని గుర్తు చేసింది. మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం నిందితుడిని తన సహోద్యోగితో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయంపై ప్రశ్నించినందుకు ఆమెను శారీరకంగా హింసించాడని ఆరోపించారు. అంతేకాకుండా తాను కొన్న కారు ఈఎంఐలను మృతురాలి కుటుంబం నుంచి చెల్లించాలని తరచూ ఒత్తిడి తెస్తూ గృహ హింసకు పాల్పడేవాడని కూడా వారు తెలిపారు. అయితే మృతురాలు బతికున్నప్పుడు కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ వరకట్న వేధింపులకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కోర్టు గమనించింది. ఈ అంశం వరకట్న సంబంధిత వేధింపుల ఆరోపణ తక్షణతను, విశ్వసనీయతను ప్రాథమికంగా బలహీనపరుస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో 50,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు అంతే మొత్తానికి 2 హామీదారులు సమర్పించాలన్న షరతుపై నిందితుడిని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.